Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ మీరు అన్నారు ఇప్పుడే మీ పిల్లలతో అని ఎంజాయ్ చేయటం, మీ విద్యార్థులతో మీరు టైం స్పెండ్ చేయటం, వాళ్ళతో ఎంజాయ్ చేయటం, వాళ్ళతో బయటకు వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, వాళ్ళకి అన్నమయ్య పాటలు మీరు అందరు కలిసి పాడటం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇప్పటి సినిమాలు కూడా మీరు చూస్తుండొచ్చు కదా. అంటే వారం వారమో నెలకు 2-3 సార్లు సినిమాలు నెలకు 2-3 సార్లు కాదు, అంత తరచుగా వెళ్ళలేను అసలు. వెళ్తాను, సినిమాలు చూస్తారు. కనెక్ట్ అవుతున్నారా మ్యామ్ ఇప్పటి సినిమాలకి? ఇప్పటి సినిమాలకు మీరు కనెక్ట్ అవుతున్నారా అంటున్నాను. చూస్తారా, ఇష్టపడుతున్నారా, నచ్చుతారా? చాలా ఇష్టమైన మీడియా సినిమా నాకు. దాని ద్వారా చెప్పగలిగినంత ఎఫెక్టివ్గా ఏది ఇంకో మీడియా ద్వారా చెప్పడానికి కాదు. అది బెస్ట్ మీడియం. నాకు భగవంతుడు అవకాశం ఇస్తే నాకు ఒక మంచి సినిమా కూడా తీయాలని ఉంది. ఓకే, డైరెక్ట్ చేయాలని ఇష్టం ఉంది. అంటే బలవంత పెట్టిన దేవుడిని నాకు అది ఇది అని, జరిగితే చేయాలని ఇష్టం. నేను అందులో టెక్నికాలిటీస్ చాలా అప్రిషియేట్ చేస్తాను. కెమెరా వర్క్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ షార్ప్గా చెప్పినా కానీ, యాక్షన్ కానీ, మ్యూజిక్ పర్టికులర్లీ చాలా అప్రిషియేట్ చేస్తాను. తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైనా సినిమాల్లో పాడమని మళ్ళీ అడిగారా ఈ మధ్యకాలం, ఒక 10-15 ఏళ్ళుగా? లేకపోతే 2000 ఈజ్ ద లాస్ట్ ఐ వాజ్ ఆస్డ్. వందే మాత్రం శ్రీనివాస్ గారు అడిగారు. అది కూడా దేవుడి పాటే అడిగారు పాపం. నేను 15 days టైం అడిగాను. ఇప్పుడు బాబోయ్, మీకు ఎక్కడో రాసి పెట్టలేదు వాళ్ళకి సినిమా పాట మీ నోట వింటాం అంతే కదా. కానీ నాకు పాడాలని ఉంది తల్లి. ఇప్పుడన్నా కనీసం పాడాలని. మంచి సినిమాలో మంచి పాట, అంటే దేవుడి పాట కాకపోయినా మెలోడీ సాంగ్ అన్నా మీరు. మెలోడీ అంటే అది ఎంకరేజింగ్ సాంగ్గా ఉండాలి, డిమారలైజ్ చేసే సాంగ్. అది కేవో కేక అట్లాంటివి కాదు. మంచి ఆ మనిషికి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే సాంగ్ ఏదైనా. మర్చిపోక 2-3 చెప్పండి. ప్రతిఘటనలో పాటను చూడు, ఈ దుర్యోధన దుశ్శాసనది. ఆ పాట విన్నప్పుడు ఇది నేను పాడితే బాగుండేదే, నాకు అవకాశం వచ్చింటే బాగుండేదని నాకు అనిపించింది. అట్లాంటివి పాడాలని ఇష్టం. అట్లాంటివి మెసేజ్ ఓరియంటెడ్వి, భక్తి పాటలు, నేచర్ గురించి పాడిన పాటలు కానీ ఇష్టం. ఈ మధ్యకాలంలో మీకు ఏ పాటలు నిజంగా బాగా నచ్చాయి ఇప్పుడు వచ్చిన తెలుగు సినిమా పాటల్లో? నాలోని నీనా ఏదో అన్నానా, నాలో నీలేని మై మరపోనా, ఏదో అన్నానేమో నీవు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగనా. పాట హేమచంద్ర పాడాడు. బాణం చాలా ఇష్టం నాకు ఈ పాట. ఇది ఒకసారి తిరుమల నుండి దిగుతూ కృష్ణుడి ముందర హమ్ చేస్తాను పాట. కృష్ణుడికి ఆపాదించుకున్నారా ఆ పాటని? అంటే నాకు గుర్తొచ్చింది హఠాత్తుగా ఆయన చూస్తుంటే. ఇట్లాగా బాగా పాడాడు అబ్బాయి, నాకు ఇష్టం కూడా. ఇంకా చెప్పండి, ఇంకా ఎలాంటి పాటలు మీరు అంటే రెగ్యులర్గా వినేవి, హమ్ చేసుకునేవి? ఇదొకటి అప్పట్లో హమ్ చేసుకున్నాను. ఏదైనా సరే అది అందంగా లీనా అసలేం బాలీనా నీడు జోడు కాననా పాట సునీత పాడింది. చాలా బాగా పాడింది. ఆ పాట విన్నప్పుడు కూడా చాలా బాగుందని అది కొన్నాళ్ళు హమ్ చేశాను. ఆ పిల్లకి చెప్పాను, ఈ పాటకి నీకు బెస్ట్ సింగర్ అవార్డు వస్తుంది అని. వచ్చింది కూడా. అలాంటివి కొన్ని పాటలు మర్చిపోయాను. కానీ శాతకర్ణి సినిమా చూసి అందులో బాలుగారు, శ్రేయ ఘోషాల్ పాడిన పాట 1-2 రోజులు హమ్ చేసుకున్నాను, బాగుందని. మర్చిపోయాను ఇప్పుడు. అలా కొన్ని పాటలు. మృగనయ్యన ట్యూన్ మర్చిపోయాను. ఈ లెక్కన మీకు విశ్వనాథ్ గారి సినిమా పాటలు బాగా నచ్చుండొచ్చు.
ఈ లెక్కన మీకు విశ్వనాథ్ గారి సినిమా పాటలు బాగా నచ్చి ఉండొచ్చు. విశ్వనాథ్ గారి పాటలు నచ్చుతాయి. మ్యూజిక్ బాగుందంటే నేను ఏ సినిమాలోదైనా అడాప్ట్ చేసుకుంటాను. సినిమా అంటే శంకరాభరణం నాకు చాలా నచ్చింది. కొత్తగా హనుమాచార్య ప్రాజెక్ట్లో చేరాను. మా దగ్గరగా ఒక థియేటర్ ఉండేది. కొంచెం గ్యాప్ దొరికితే వెళ్ళి కూర్చొని కొంచెం పోర్షన్ చూసి వచ్చేసేది అనమాట శంకరాభరణం. ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి నా ఫస్ట్ ఎల్పి విశ్వనాథ్ గారు రిలీజ్ చేయాలి అని చెప్పి పట్టి ఆయనను పిలిచి అన్నమయ్య కథ ఎల్పి ఆయన రిలీజ్ చేశారు. బాలు సుశీల గారి చేత పాడించాను. అందులో చాలా బాగా జరిగింది ఆ ఫంక్షన్. తర్వాత విశ్వనాథ్ గారిని సినిమా తీయమని చెప్పి అడిగితే అప్పట్లో మా వాళ్ళకు తెలియదు సరిగా. నేను విశ్వనాథ్ గారి తీద్దాం అని చెప్పిన తర్వాత మళ్ళీ బాపు గారి చేత తీయించాలని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీ ఇద్దరు కలిసి చేయండి అన్నారు. ఎట్లా చేస్తారు ఇద్దరు, అట్లా అయిపోయింది. మిస్కమ్యూనికేషన్ వాళ్ళకి తెలియక అంటే అదేదో వంట సహాయం చేస్తారా అట్లా అనుకున్నారు. కానీ స్కూల్ ఆఫ్ థాట్ ఒకటి ఉంటుంది, అది కుదరదు. 2 స్కూల్స్, ఒక డైరెక్టర్, ఒక విజన్ ఉంటుంది కదా, వాళ్ళకి తెలియలేదు. ఎప్పుడైనా బాలు గారితో కానీ జయసుదాస్ గారితో కానీ మీరు కలిసినప్పుడు వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళతో అన్నారా ఫలానా పాట మీది, నాకు ఒక డ్యూయట్ చాలు, ఆ పాట నాకు నేను పాడితే బాగుండేది, అలా ఎప్పుడైనా మీరు అంటాం కానీ లేకపోతే వారు మీతో ప్రస్తావించటం కానీ అలాంటివి ఏమైనా సందర్భాలు చోటు చేసుకున్నాయా? బాలుగారితోనా? బాలుగారి పాడిన పాటలు ఏదన్నా పాట మీకు నచ్చి ఈ పాట నాకు మీతో పాడుంటే బాగుండేది అని మీరన్న సందర్భాలు? ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది. నేను చెప్పా కదా, కాలేజీలో ఉన్నప్పుడు బాలుగారితో పాడాలని ఇష్టం ఉండేది. ఇంకోసారి ఏమైందంటే జీవీఎస్ రాజు గారు అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు. ఆయన ఒక సినిమా తీశారమ్మా, పేరు నాకు గుర్తు రావట్లేదు. అందులో రోజారమణి, చంద్రమోహన్ వాళ్ళ హీరోయిన్గా ఉన్నారు, జయంతి, సత్యనారాయణ వీళ్ళందరూ ఉన్నారు. రికార్డింగ్ ఉంది అని చెప్పారు. వాళ్ళకి కార్డు ఇవ్వడానికి వెళ్ళాం, మా అన్నయ్య పెళ్ళిది. రికార్డింగ్ ఉంది, బాలు సుశీల పాడుతున్నట్టు, అమ్మ బాబోయ్ నేను ఏమైనా సరే చూడాలి. వాళ్ళ అమ్మాయి నా ఏజ్ గ్రూప్ అమ్మాయి ఉందన్నమాట. సరే వస్తావా పోదాం అని చెప్పి వెళ్ళాను. ఈయన అప్పటికే నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు గూడూరులో. నువ్వు ఇక్కడ ఉన్నావా ఏంటి అని అంటే, నువ్వు ఒక పాట పాడతావా, మహాదేవన్ గారికి వినిపిస్తాను అన్నారు. పాడతాను అన్నారు. ఆయన అడిగాను, నువ్వు కూడా పాడు, ఇద్దరు నేను పాడతాను. టెస్ట్ నాది, తెలియదు తనం. గాడ్ విల్లింగ్ విల్ సింగ్ ఇన్ మూవీస్, నువ్వు పాడు ఫస్ట్ అని చెప్పాడు. అయితే పాడాను అప్పుడు ఒక పాట. ఏదో పాడితే నల్ల వాయిస్ అని చెప్పారు మహాదేవన్ గారు, పాడిస్తాను అని ఆయన చెప్పారు. చెప్తున్నా కదా, మా ఇంట్లో అప్పుడు కాలేజీలో ఉన్నాను. ఒకసారి మీ గొంతులో మాకు జూలీ కానీ బాబీ కానీ పాట వినాలని ఉంది. మీరు స్టేజ్ ఎక్కి పాడిన అద్భుతమైన పాటలు, దే ఆర్ వండర్ఫుల్ సాంగ్స్. भूल गया सब कुछ, याद नहीं अब कुछ, ओ हो कई बात न भूली, जूली ఇది ఆయన ఇప్పుడు మాధవపెద్ది సురేష్ గారు ఉన్నారు. ఆయన అన్నయ్య ఉండేవాడు మాధవపెద్ది సురేష్ అని. ఆయన ఒకసారి తిరుపతి యూనివర్సిటీ కాన్సర్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆయన పాడుతుంటే మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము యూనివర్సిటీకి కాన్సర్ట్ విందామని సరదాగా వెళ్ళాము అన్నమాట. ఆయన అనౌన్స్ చేశారు, ఈ పాట పాడతాం ఇప్పుడు. ఆయన కూడా ఎవరో ఒక అమ్మాయి వచ్చింది పాడటానికి. మా వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళిపోయి మా శోభ పాడుతుంది పాట, మీతో మా శోభ పాడుతుంది స్టూడెంట్స్. ఆయన పిలిచారన్నమాట రమ్మని. పాడాను ఆయనతో పాటు నేను. అది ఆ పిక్చర్ నా దగ్గర ఇంకా ఉంది. నేను మాధవపెద్ది సురేష్తో పాడింది. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో
నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.